ఈట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ దోసకాయ సొరకాయతో పచ్చడి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని 2 minutes వేయించుకొని అందులో టమాటాలని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి వేయించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గాయి అన్నప్పుడు మీడియం సైజులో ఉన్న సొరకాయని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 వంకాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ పచ్చిమిర్చిలో యాడ్ చేసుకొని 4-5 minutes మనం కుక్ చేసుకోవాలి. ఇవి మంచిగా కుక్ అయ్యాయి అన్నప్పుడు పక్కకు తీసి చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు ఒక 3 స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వంకాయ, సొరకాయ, టమాటా ముక్కలను ఈ జార్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మన రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు చిన్న ఉల్లి, కొంచెం చింతపండు వేసి మనం మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. చట్నీని పోపు పెట్టుకోవటం కోసం దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. అదేవిధంగా పోపు వేయటానికి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చిన్న ఉల్లి, పోపు దినుసులు, కరివేపాకు అన్నిటినీ మనం ఒకే చోట రెడీగా పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు ఫస్ట్ చిన్న ఉల్లి రెమ్మలు వేసి తర్వాత పోపు దినుసులన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా 2-3 minutes వేయించుకోవాలి. ఈ పచ్చడిలో మెయిన్ పోపేనండి. పోపు ఎంత మంచిగా వేసుకుంటే పచ్చడి రుచి అంత బాగా ఉంటుంది. కాబట్టి మనం 2 minutes మంచిగా వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చింది అన్నప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మరి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి కలర్ మారితే చాలండి. ఇలా వేగిన పోపులో కరివేపాకు ఫైనల్గా యాడ్ చేసుకోవాలి. పోపు మంచిగా వేగింది అన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీని హాఫ్ చట్నీని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలను హాఫ్ దోసకాయ ముక్కలను ఈ చట్నీలో యాడ్ చేసుకోవాలి. పక్కకు తీసి పెట్టుకున్న హాఫ్ దోసకాయ ముక్కలను మిక్సీ జార్లో ఉన్న చట్నీకి యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పచ్చడి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు 2 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన సొరకాయ దోసకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ఇలాంటి పచ్చడి చేసుకొని టేస్ట్ చూడండి. మీరు రోజు తినేదానికన్నా కొంచెం ఎక్కువే తింటారు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.